Assembly attention. Standard attention. Pledge Venkatesh from UKG. India. My country. My brothers. And sisters. Hello my country. And I am proud of eat fish. Everyone. Because I shall be kind to animals to my country and my people. Appreciate my devotion in the happy and prosperity, long life and happiness. మైక్ వాళ్ళు రాగానే మైక్ దగ్గర పెట్టాలి. Assembly attention. Happy Independence Day, children. Teachers and my dear friends. ఇది ఈరోజు మనం మీరు చెప్పవచ్చు 8వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. దానికి ముందుగా మనం ఫ్లాగ్ ఆపరేషన్ చేద్దాం. జెండా కూర్చొని మైక్ లేదు, అది జెండా ఎగాలి. అది చూసి రావాలి. లేకపోతే నేను ఇస్తా ఇటు క్లాప్స్ ఎవరు సెల్యూట్ బూట్లు जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल हिंद हिमाचल यमुना गंगा उच्छल ललितरंगा तब शुभाशिष मागे गाहे तब जय गादा जन गण मंगल नायक जय हे भारत विधाता जय हे
అందరు క్లాప్స్ కొట్టండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అంతే, మీరు కూడా అదే చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లోపలికి వెళ్ళండి. అలాగే ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎవరు మాట్లాడుకుంటూ కూర్చోవాలి. మాకే తెలియదు చాలా విషయాలు, కానీ మేము నేర్చుకున్న తర్వాత మీకు అసలు నేర్పించలేకపోతున్నాం. ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ ఇలాంటివి కూడా చేయకపోతే మన దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది, ఎలా త్యాగం చేశారు, ఏం చేశారు అనే విషయాలు అసలు ఈ జనరేషన్ తెలియదు. క్యాప్ కొద్ది పైకి లాగమని, క్యాప్ కొద్ది పైకి లాగమని. సో జనరేషన్లో భారత మాత మన దేశానికి మాత అంటే భూదేవి. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం కదా. ఈ భూమి మనల్ని అందరినీ భరిస్తుంది. తల్లి అంటే మనల్ని భరించేది. తల్లి అంటే ఏంటి? మనల్ని భరించేది. కాబట్టి మనం తల్లిలాగా ఈ తల్లి మనందరిని మోస్తుంది. కాబట్టి భూమిని మనము చాలా బాగా చూసుకోవాలి. అలాగే భూమి మనకేమిస్తుంది చెప్పండి? భూమి ఏమిస్తుంది? పంటనిస్తుందా? ఆహారాన్ని ఇస్తుందా? మనం తినే ప్రతి వస్తువు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. కాబట్టి అందుకోసం కూడా మనం ఏం చేయాలి? భూమిని పూజించాలి. సో దానికి గుర్తుగా మనం ఏం చేసామంటే భారత మాత అనేటువంటి సిమ్టమ్స్ అన్నమాట. ఏమైనా మనం తయారు చేసాం. ఏమంటారు? భారత మాత, మన భూమికి మాత, తల్లి అనేటువంటి గుర్తుకి. తర్వాత ఈయన చెప్పండి, ఈ మెయిన్ పార్ట్ ఏంటి చెప్పండి? మనం ఈరోజు ఆగస్ట్ 15, 1947లో స్వాతంత్రం వచ్చింది మనకి అని చెప్పడానికి ఈయనే ఫస్ట్ కారణం. అందరూ స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు అని చెప్తారు, అనే కదా. గాంధీ గారు దేశానికి చాలా సేవ చేశారు. అహింసావాది అంటే చంపేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి? ఎవరైనా ఏమన్నా వస్తే నేను పొడి చేస్తా, చంపేస్తా, నరికేస్తా అంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఆయన అలా అనలేదు. శాంతియుతంగా పరిపాలించాలి, అందరం శాంతంగా ఉండాలి, ఎవరిని పొడుచుకోకూడదు. ఇది చాలా చెడ్డ అలవాటు. హేమం మంచి అలవాట్లు నేర్చుకోండి అనే విషయాన్ని చేపట్టాడు. ఈ వెనకాల కొంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ నెహ్రూ గారు కూడా ఉన్నారు ఈ వెనకాల, అవునా? ఇంకా దేశ నాయకులు ఇంకా కొంతమంది చూడండి. ఇక్కడ ఇదిగో లాల్ బహదూర్ శాస్త్రి అన్నయ్య పేరేంటి? వీళ్ళంతా గాంధీ గారి వెనకాల ఉన్నారు. ఇదిగో ఇక్కడ లేడీస్ కూడా వస్తున్నారు. ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్, ఎవరైనా? ఝాన్సీ లక్ష్మీబాయి. దుర్గాబాయి దేశ్ముఖ్ కూడా ఉంది. మనం ఆ డ్రెస్ ఇదిగో దుర్గాబాయి దేశ్ముఖ్. సో నెక్స్ట్ ఈమెవరు చెప్పండి? ఝాన్సీ లక్ష్మీబాయి. నెక్స్ట్ సీతారామరాజు. గాంధీ గారి ఇంకెవరు? ఈయన 21 days ఫాస్టింగ్ ఉన్నాడు. మన దేశం స్వతంత్రం రావడం కోసం ఎన్ని డేస్ ఉన్నాడు? 21 days ఫాస్టింగ్ ఉండి మంచినీళ్ళు కూడా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకపోతే, వాటర్ తాగకపోతే మనం బ్రతకలేము. ఆహారం తినకుండా 21 days ఉండగలుగుతాం. కానీ అందుకని ఏమైపోయాడు? 21 days చనిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వారు మీకు దేశాన్ని స్వతంత్రం ఇచ్చేసాం నేను ప్రకటించేశారు. సో మెయిన్ కారణం, ప్రకటించడానికి కారణం ఎవరు? సల్లూరి సీతారామరాజు. తర్వాత ఈయన ఎవరు తెలుసా? సైనికుడు. మన దేశానికి ఇప్పుడు సైనికులు దేశాన్ని చుట్టూ ప్రహరీ కాస్తూ ఉంటారు, అవునా? సో కాబట్టి ఇవన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే మీకు ఒక మంచి అలవాట్లు రావాలి. ఈరోజు చిన్నపిల్లలే కానీ పెద్ద అయిన తర్వాత మనకి ఆ స్పిరిట్ రావాలి. నేను దేశం కోసం సేవ చేయాలి, నేను దేశం కోసం పాటుపడాలి, నేను ఈ మంచి పనిని చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో ఉద్దేశంతో చేయాలి. వీళ్ళందరూ మన స్కూల్లో ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా మందికి సరే వచ్చేసి ఓట్లేస్తారా నువ్వు కానీ నిన్ను పరిచయం. సో కాబట్టి ఏం చేస్తాము మనము? వీళ్ళందరినీ
వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళందరూ ఏం చేశారు దేశం కోసం? వీళ్ళందరూ ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వేషాలు వేసిన వాళ్ళు లేరు, చనిపోయారు. అవునా? వాళ్ళందరూ యుద్ధం చేసి ఆ శత్రువు ప్రాణాన్ని తీసి మన దేశం కోసం ప్రాణం అర్పించారు. అందుకే మనకు స్వతంత్రం వచ్చింది. అర్థమైందా? నేను ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను. ఇది అన్నయ్య స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్. ఈ స్కూల్లో ఫస్ట్ చదివింది ఎవరు? ఏగేంద్ర అన్నయ్య. చాలా మంది ఉన్నారు కానీ స్కూల్ గుర్తుపెట్టుకుంది ఏగేంద్ర అన్నయ్య. ఎవరు గుర్తుపెట్టుకోవాలి? సో అన్నయ్య ఈరోజు ఎందుకు వచ్చాడంటే డాక్టర్ చదువుతున్నాడు. చదివేది ఫస్ట్ నేను నన్ను చూపించడం కోసమని వచ్చాడు. నేను మేడం కలిసి వస్తాను, ఫస్ట్ నాకు చదువు చెప్పిన గురువు గారిని కలిసి వస్తాను నేను అని చెప్పి వచ్చాడు. అప్పుడప్పుడు వస్తుంటాడులే కానీ. కాబట్టి ఇట్లానే వేసేవాళ్ళం. ఇది చదువుకునేటప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం తెలుసా? ఇలాగే వేసేవాళ్ళం. అన్ని పార్టిసిపేట్ చేసేవాడు. ప్రతి ఒక్క దానిలో రాత్రి నేను అవన్నీ చేశాను. చూడండి, వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ చేశాను. ఎవరు చేశారు? ఇవన్నీ కూడా అన్నయ్య చేసేవాడు. అప్పుడు ఉంటే ఎవరు చేశారు? అన్నయ్య చేసేవాడు. నేను ఇప్పుడు ఎవరు మీరెవరు అట్లా చేయట్లేదని చెప్పేసి మీకు ఇల్లు తప్పి నేను ఎలా అనిపిస్తుంది చూడండి. సో ఇదంతా కూడా మనం ఏంటంటే ఇలాంటి దేశ నాయకులు మన దేశానికి స్వతంత్రం తెచ్చారు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ డబ్బుని ఖర్చు పెట్టారు, వాళ్ళ ఉద్యోగాలు ఖర్చు త్యాగం చేశారు, వాళ్ళ ప్రాణాలను కూడా చివరికి అర్పించి మనం కూడా చచ్చిపోదాం. ఇప్పుడు మరి ఏం చేయాలి? మనం కనీసం మన ఇంట్లో వాళ్ళకి, మన చుట్టుపక్కల వాళ్ళకైనా హెల్ప్ చేయాలి. అర్థమైందా? మనం యుద్ధంలో సైనికులు లాగా కాకపోయినా సరే, యుద్ధంలో సైనికుడు కాబట్టి చాలా గ్రేట్నెస్, చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే. మనం అది చనిపోయేదేదో అసలు ఒక సైనికుడు చనిపోయాడంటే ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు తెలుసా? సో ఆ గ్రేట్నెస్ మామూలుగా మనం మన ఇంట్లో మనం తిని మనం ఉద్యోగం చేసుకొని మన కోసం బతికితే ఎవడు తీసుకెళ్ళి పడేసి వస్తారు ఎక్కడో చోట, ఎవరు పట్టించుకోరు. కానీ మన దేశం కోసం మనం చనిపోవడం చాలా గొప్ప సంగతి. మన దేశం కోసం మనం త్యాగం చేయడం, తర్వాత ప్రాణాలు అర్పించడం, మనం ఇంకా ఏదైనా మన కోసం, మన చుట్టుప్రక్కల వారి కోసం, కనీసం మన దేశం అంతా రక్షించకపోయినా మన చుట్టుప్రక్కల వాళ్ళు రక్షిస్తాయి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాం? ఇంకొక అడుగు మనం మెట్లు ఎక్కే కొంది. నేను ప్రతిరోజు క్లాసులో కూడా అదే చెప్తున్నాను. మనం ఎక్కే కొంది ఇంకా చాలా పెద్దవాళ్ళం అయిపోయింది, ఇంకా పెద్ద విషయాలు చేస్తాం. చిన్నప్పుడు ఏం చేయాలి? చిన్న విషయాలు చేయాలి. చిన్నప్పుడు చిన్న విషయాలు చేయాలి. పెద్ద అయిన తర్వాత పెద్ద విషయాలు చేయగలుగుతాం. చిన్నప్పుడు లేజీగా మాకెందుకు నేను చేయను అని ఉంటే పెద్ద అయిన తర్వాత అవన్నీ మనము చేయలేము. కాబట్టి మనం చెప్పినటువంటి విషయాన్ని క్రమంగా నేర్చుకోవాలి. తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నాయకులందరి గురించి చెప్తే మీకు గుర్తుండదు. కానీ ఇప్పుడు వీళ్ళే చూపిస్తున్న ఎగ్జాంపుల్స్. అర్థమైందే? మీ అందరూ ఏం చేయాలి? మనందరూ ఏం చేయాలి? మన దేశానికి 75 సంవత్సరాలు నిండిపోయింది స్వాతంత్రం వచ్చి. 77 years కంప్లీటెడ్. 78లో మనం వచ్చాం. అవునా? 78లోకి వచ్చాం. 78th బర్త్డే సెలబ్రేషన్ చేస్తాం. సరే, 78th ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి మనందరూ కూడా ఎందుకు వచ్చింది స్వాతంత్రం అంటే, మన దేశానికి వీళ్ళందరూ ఏం చేశారు? త్యాగం చేశారు, పోరాడారు. వాళ్ళ చేతుల్లో నుంచి మనం ఏం చేయాలంటే వాళ్ళ చేతుల్లో బాగా మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లలకు సేవ చేయాలి. బూట్లు తొడవాలి, బూట్ కాలుతో తన్నేవాళ్ళు. వాళ్ళ అన్నాలు తింటే మన పిల్లలు మీరంటే మనం అంటే ఏంటి? మీరేం చేయాలి? వాళ్ళ పిల్లలకి ఆ ప్లేట్లు తీసుకెళ్ళి కడగాలి, వాళ్ళ కాళ్ళు వత్తాలి. అలాంటి బానిసత్వం ఉండేది. కాబట్టి అలాంటి బానిసత్వం వద్దు, మా దేశం మాకు కావాలి, మేము స్వతంత్రం. ఈరోజు మనం అందరూ నా ఇష్టం, నా జోలికి వచ్చావా అంటున్నారే. ఎవరు తెచ్చారు తెలుసా? వీళ్ళందరూ తెచ్చారు. ఆ స్వతంత్రం ఎవరు తెచ్చారు మనకి? వీళ్ళందరూ తెచ్చారు. అందుకని ఈరోజు ఏమైపోయింది? బాగా హింస పెరిగిపోయింది. అందుకని ఇష్టం వచ్చిన స్వార్థం పెరిగిపోయింది మనుషులకి. ఆ స్వార్థంలో ఎవరిని చంపుతున్నాడో తెలియదు, ఎవరిని ఏం చేస్తున్నాడో తెలియదు. నా కోసం నేనే బ్రతకాలి, నాకు మిగతా విషయాలతో అవసరం లేదు అన్నట్టు జీవిస్తున్నారు. సో మనం అలా ఉన్నామా? మనం అలా ఉండకూడదు. మీ అందరు చాలా మంచి పిల్లలు, వెరీ గుడ్ చిల్డ్రన్. మీరు కూడా ఇలాంటివన్నీ చేసి దేశానికి, మన స్కూల్కి
మంచి పేరు, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. మీరు మంచి కావాలి ముందు. అసలు మీరు మంచి భవిష్యత్తులోకి వెళ్తే, మీరు చక్కగా సెటిల్ అయితే వీళ్ళందరికీ మంచి పేర్లు వస్తాయి ఆటోమేటిక్గా. ఓకేనా? జై హింద్. అన్నయ్యలు కొంతమంది మన దేశం ఎలా వచ్చింది ఏంటి దానికోసం స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత